హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ తెలంగాణతో పాటు అన్ని స్టేట్స్ వారు అప్లై చేసుకునే విధంగా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్లే ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను. అవన్నీ చూసిన తర్వాతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను. సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూడండి. తర్వాత మనకి ఇక్కడ సర్కిల్ వైజ్ పోస్ట్స్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో సర్కిల్ వైజ్గా అంటే స్టేట్ వైడ్గా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే తెలుగు భాష వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. యూఆర్ క్యాండిడేట్స్కి 656 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి 200 పోస్టులు, ఎస్సీ క్యాండిడేట్స్కి 177 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్స్కి 88, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 194 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ వారికి చూసుకుంటే మొత్తంగా 1355 పోస్టులు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణ క్యాండిడేట్స్కి చూసుకుంటే యూఆర్ క్యాండిడేట్స్కి 454, ఓబీసీస్కి 210, ఎస్సీస్కి 145, ఎస్టీస్కి 54, ఈడబ్ల్యూఎస్కి 97 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా వీరికి చూసుకుంటే 981 పోస్టులు ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే అన్ని స్టేట్స్ కలిపి మొత్తంగా మనకి 39 సర్కిల్స్ అయితే ఉన్నాయి. అంటే 39 స్టేట్స్కి సంబంధించి, అంటే మనకి ఇక్కడ కొన్ని స్టేట్స్కి సంబంధించి 2-3 సార్లు మెన్షన్ చేశారు. అంటే లోకల్ లాంగ్వేజ్ని సూచిస్తూ మనకి మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా 39 సర్కిల్స్ చూసుకుంటే 44,228 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి అప్లై చేసే ముందు మీకు 10th ఎన్ని మార్కులు వచ్చాయనేది చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. సో మీరు ఏ స్టేట్స్కి అప్లై చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. 10th మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఈ 2 డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లో మీరు దీనికి సంబంధించి ఫోటో తీసుకొని 50 KB లోపు ఉండే విధంగా మీరు కంప్రెస్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు ఉండే విధంగా చూసుకొని జేపీజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 డాక్యుమెంట్స్ అండ్ మీకు సంబంధించిన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పక్కన పెట్టుకొని, అలాగే మీకు సంబంధించినటువంటి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కూడా మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మీకు 10th క్లాస్లో ఒక కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా మీరు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ యానాం స్టేట్స్కి మీరు అప్లై చేయాలి అంటే తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అస్సాంకి అయితే అస్సామీస్ రావాలి, బెంగాలీ రావాల్సి ఉంటుంది. అలాగే బీహార్కి అయితే హిందీ లాంగ్వేజ్, ఛత్తీస్గఢ్కి హిందీ లాంగ్వేజ్, ఢిల్లీకి హిందీ లాంగ్వేజ్ రావాలి, హర్యానాకి హిందీ రావాలి, హిమాచల్ ప్రదేశ్కి హిందీ రావాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని హిందీ స్టేట్స్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ అయితే తెలుగు రావాలి. సో ఈ విధంగా మనకి పర్టికులర్ స్టేట్స్కి సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు. ఆ లోకల్ లాంగ్వేజెస్ మీ యొక్క 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా కలిగి ఉంటే మీరు ఆ స్టేట్స్కి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ట్రాన్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు, వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ పేమెంట్ చేసి మీరు ఏ డివిజన్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డివిజన్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్, ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్, అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి మీకు మొబైల్ నంబర్ ఉండాలి, అలాగే ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, మీరు ఒక ఫోటోని అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. అది మీ యొక్క ఇష్టం అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి మీరు చదవచ్చు.
ఇంకా ఫీ పేమెంట్కి సంబంధించి చూసుకుంటే మీరు అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లోనికి వెళ్ళినట్లయితే మీరు ఫీ పేమెంట్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ మీకు ఒక సబ్జెక్ట్గా కలిగి ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీరు ఒక సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని 1 డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటే అందులో ఒక డివిజన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క డివిజన్కే మీరు అప్లై చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ డివిజన్స్కి మీరు అప్లై చేసుకోకూడదు. అలాగే మీరు తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో ఒక మంచి డివిజన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించి మీరు ఒక డివిజన్, ఒక సర్కిల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకున్నటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మార్క్స్, గ్రేడ్స్, పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా చూసుకొని ఏమున్నాయనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పోస్టల్ జీడీఎస్ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డివిజన్లో చేయాలనుకుంటున్నారనేది ఆ చాయిస్ కూడా మీరు తీసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్లోనికి వెళ్దాము. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి స్టేజ్ 1లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టేజ్ 2లో అప్లై ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. థర్డ్ స్టెప్లో మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 స్టెప్స్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చూసుకుంటే స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్. సో రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి మీరు ఈ అప్లికేషన్ సబ్మిషన్ చేసే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి హోమ్ పేజ్లో. అవి మీరు చదువుకొని అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఒకసారి చదవాలనుకుంటే చదవండి. సో ఇక్కడ మనకి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. స్టార్ ఫీల్డ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్లాంక్ని కూడా మీరు ఫిలప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నంబర్ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు SMS వస్తుంది. మీరు సెలెక్ట్ అయ్యారు పలానా డేట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాలని చెప్పేసి ఇక్కడ మీరు ఇస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి మీకు SMS రావడం జరుగుతుంది. సో అందుకని మీరు ఎప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఒక OTP వస్తుంది. సో ఆ OTPని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, మీరు ఎప్పుడు యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా మీకు మెయిల్ అయితే చేస్తారు. ఓకే, మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి మీరు వ్యాలిడేట్ ఈమెయిల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఒక OTP వస్తుంది. ఆ OTPని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఈ 2 డీటెయిల్స్ ఫిలప్ చేస్తాను. సో ఫిలప్ చేసిన తర్వాత నేను మీకు దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తాను. సో ఇలా మీకు సంబంధించినటువంటి పర్టికులర్ OTPs వచ్చిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మొబైల్ నంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈమెయిల్ వచ్చేసి మీకు స్పామ్ ఫోల్డర్లోనికి వాడు మనకి OTP అయితే పంపిస్తున్నాడు. మీకు డైరెక్ట్గా అయితే చూపించట్లేదు. స్పామ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తేనే మీకు OTP కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు OTP కోసం చూసినట్లయితే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి స్పామ్ ఫోల్డర్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఆ స్పామ్ ఫోల్డర్స్లోనే మనకి OTP అవైలబుల్లో ఉంది. సో మీకు వేరే చోట అయితే మీకు OTP మీకు మెయిల్ అయితే చూపించట్లేదు. స్పామ్ ఫోల్డర్లో మనకి మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్లో మీకు OTP ఉంటుంది. అప్పుడు OTP ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క నేమ్ ఏంటనేది ఇక్కడ మీరు బ్లాక్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఓకే, బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో కూడా మన పేరు క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది. సో 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ కూడా మీకు ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫామ్లో కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత చూసినట్లయితే మీకు సంబంధించిన జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కమ్యూనిటీకి సంబంధించి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్ అని చెప్పేసి అడుగుతున్నారు. సర్కిల్ అంటే స్టేట్ అనమాట. మీరు 10th క్లాస్ ఏ స్టేట్లో పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సపరేట్ కాకముందు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు 10th క్లాస్ చదివినట్లయితే ఆంధ్రప్రదేశే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 10th కంబైన్డ్ స్టేట్లో చదివి ఉంటే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 10th
కంబైన్డ్ స్టేట్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ఏపీగా సపరేట్ అయిన తర్వాత మీరు తెలంగాణలో చదివి ఉంటే తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 2024 వరకు ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ ది టెక్స్ట్ షోన్ బిలో అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మరొక చిన్న ఫామ్ మీకు కింద ఓపెన్ అవుతుంది. సబ్మిట్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అయినట్లు కాదు, సబ్మిట్ చేసిన తర్వాత మరొక చిన్న ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. సో మళ్ళీ మనకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అక్కడ సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి అనుకుంటే ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వచ్చు, లేదా వదిలేసేయచ్చు. ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదు. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మీరు ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటే టైప్ ఆఫ్ డిజబిలిటీ అని చెప్పేసి అడుగుతుంది. కేటగిరీ ఏ, కేటగిరీ బి, సి, డి అండ్ ఏ అని చెప్పేసి ఉంటుంది. నోటిఫికేషన్లో వీటికి సంబంధించిన కోడ్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో అని చెప్పేసి ఇస్తే మిగిలిన డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజెస్కి సంబంధించి అడుగుతుంది. సో మనం ఏపీ తెలంగాణ వాళ్ళమైతే మ్యాక్సిమం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కదా మనం చదివింది. సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మనకి హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, హిందీ సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 లాంగ్వేజెస్ అయితే మనం చదివాము. సో ఈ 3 లాంగ్వేజెస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వెదర్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేసినటువంటి వారైతే ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. అప్పుడు మీరు ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవైలబుల్లో ఉన్నట్లుగా, సో దీనికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నట్లుగా ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాలి. సో మీరు ఎంప్లాయీ కాకపోతే నో అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోటో అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 50 KBకి సంబంధించి మీరు ఫోటోని మీరు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసి మీ గ్యాలరీ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు మీడియా పిక్కర్ అనేటువంటి ఆప్షన్లోనికి వెళ్ళి మీరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ అయితే చూపిస్తుంది. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుందండి. సో రిజిస్ట్రేషన్ ఐడి మీకు SMS వస్తుంది, అలాగే మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఇది నోట్ చేసుకోవాలన్నమాట. సో నోట్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇది నోట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అనమాట ఇది నోట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సెకండ్ స్టెప్ అనమాట ఇది. సో క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ మనం కంప్లీట్ చేసాం. సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. థర్డ్ స్టెప్లోనే మనకి చూస్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఒక స్టేట్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టేట్లో ఏ డివిజన్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వాటికి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా మనకి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఒక సర్కిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా చాలా సర్కిల్స్ అయితే ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా కనిపిస్తాయి. మీకు ఏ స్టేట్లో మీకు తక్కువ కాంపిటీషన్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు మంచి పర్సంటేజ్ 10/10 ఉన్నట్లయితే 10thలో మీరు ఏపీ తెలంగాణ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు 10/10 లేకుండా 70% కానీ 60% కానీ అలాగే 80% కానీ 90% కానీ ఈ విధంగా కనుక మీకు ఉన్నట్లయితే మీరు వేరే స్టేట్స్, హిందీ స్టేట్స్, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో హిందీ భాష మాట్లాడేటువంటి స్టేట్స్, ఆ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే హిందీ అనేది మనకి 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫామ్ ఓపెన్ అవడానికి ముందు మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో మనం ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓటీపీ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఓపెన్ కావడం జరిగింది. సో పైన మనకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్, ఓకే, మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే
మనకి ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు కమ్యూనికేషన్ అడ్రస్లో ఏదైతే ఇచ్చారో అదే మనకి పర్మనెంట్ అడ్రస్గా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇందులో మీకు చూసుకున్నట్లయితే డోర్ నెంబర్ లేదా హౌస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, స్ట్రీట్ నేమ్ మెన్షన్ చేయాలి, మీ సిటీ లేదా విలేజ్ అనేది ఇవ్వాలి, మీ యొక్క పంచాయత్ లేదా మండల్ లేదా డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ మీరు ఉంటున్నటువంటి ఏరియాకి ఒక పిన్ కోడ్ ఉంటుంది 521165 అని ఈ విధంగా ఉంటుంది. సో ఆ పిన్ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో నేను సర్కిల్ ఏం సెలెక్ట్ చేసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అది చూపిస్తుంది. ఇంక ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ ఇయర్లో పాస్ అయ్యాను అనేది నేను మీకు రిజిస్ట్రేషన్లో మెన్షన్ చేశాను కాబట్టి ఆ ఇయర్ నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంకా సెలెక్ట్ బోర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 5 సబ్జెక్ట్స్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీ యొక్క మార్క్ షీట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వారికి 5 సబ్జెక్ట్స్ ఉంది. ఆ సబ్జెక్ట్స్కి గ్రేడ్ పాయింట్స్ కాకుండా మార్క్స్ ఉంటాయన్నమాట. సో అలా చదివినటువంటి వారు ఓపెన్ స్కూల్ సొసైటీలో చదివి 5 సబ్జెక్ట్స్ కలిగి మార్క్స్ కలిగినటువంటి వారు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా. సో అలాగా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా చెప్తాను నేను మీకు. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ విత్ 6 సబ్జెక్ట్స్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓపెన్ స్కూల్ సొసైటీలో 10th క్లాస్ పాస్ అయ్యి 6 సబ్జెక్ట్స్తో మార్క్స్ లిస్ట్ కలిగినటువంటి వారు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 1999 టు 2011 మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. 1999 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ద్వారా 10th క్లాస్ పాస్ అయ్యి 10th క్లాస్ మార్క్స్ లిస్టులో మార్క్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి సంబంధించి గ్రేడ్స్ లో కలిగినటువంటి వారు OSSSC అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ యొక్క సర్టిఫికేట్ లో వారు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ మార్క్స్ కలిగినటువంటి వారు, ఇదేమో గ్రేడ్స్ కలిగినటువంటి వారు, ఇదేమో మార్క్స్ కలిగినటువంటి వారు అయితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు CBSE చేసినట్లయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విత్ అడిషనల్ సబ్జెక్ట్ కనుక మీరు కలిగి ఉంటే సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విత్ 6 సబ్జెక్ట్స్ ఫ్రమ్ 1975 టు 2017 అని చెప్పేసి ఉంటుంది. సో వారైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మిగిలినటువంటి వారు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఓపెన్ స్కూలింగ్ లో 2002 నుంచి 2022 మధ్యన ఓపెన్ స్కూలింగ్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా 10th పాస్ అయినటువంటి వారు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వారైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. 2011 తర్వాత పాస్ అవుట్ అయినటువంటి వారు మీకు మార్క్స్లో ఉంటే మార్క్స్ అనేటువంటి ఆప్షన్ని లేదా గ్రేడ్స్లో ఉంటే గ్రేడ్స్ అనేటువంటి ఆప్షన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రస్తుతానికి అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. 1999 టు 2011 మధ్య నేను పాస్ అవుట్ అయ్యాను కాబట్టి 10th. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మార్క్స్ అనమాట. సో మార్క్స్లో ఉంది కాబట్టి నేను నాకు మార్క్స్ లిస్ట్ అనేది మార్క్స్లో ఉంది కాబట్టి మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో మనం ఇక్కడ తెలుగు అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు. అదే మీరు వేరే స్టేట్ కనుక అప్లై చేస్తుంటే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మీకు హిందీ అవుతుంది. ఒకవేళ హిందీ స్టేట్స్కి అప్లై చేస్తే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మీకు హిందీ అవుతుంది. సో హిందీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగు అనేది సెలెక్ట్ చేసుకొని తెలుగులో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్నో ఇవ్వాలి. తర్వాత మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఎన్నో ఇవ్వాలి. జనరల్ సైన్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేయాలి. సోషల్ స్టడీస్లో వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించిన సబ్జెక్టు మనకి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఏపీ తెలంగాణ వారికి హిందీ లాంగ్వేజ్ అవుతుంది కాబట్టి హిందీని సెలెక్ట్ చేసుకొని హిందీలో వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత CGPA ఎంటర్ చేయకపోయినా ఏం కాదు. సో సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి.
సో చూడండి, నేను ఇక్కడ మార్క్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేశాను. సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ లోనికి వెళ్తాము. చూస్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ థర్డ్ స్టెప్ అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకి సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి అడుగుతుంది. సో దీనికి సంబంధించి డివిజన్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు డివిజన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఏ డివిజన్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఈ వెబ్సైట్ లోనే హోమ్ పేజ్ లో స్టేట్ వైజ్ గా డివిజన్ వైజ్ గా మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఏ డివిజన్ లో ఎక్కువ ఉన్నాయనేది మీరు చూసుకొని సో దానికి సంబంధించి మీరు ఆ పర్టికులర్ ఆప్షన్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ విజయవాడ డివిజన్ అయితే ఇచ్చాను. సో విజయవాడ డివిజన్ ఇచ్చిన తర్వాత మనకు ఒకసారి రిఫ్రెష్ అవుతుంది పేజ్. సో రిఫ్రెష్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విజయవాడ డివిజన్ లో మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 1 అని 2 అని 3 అని 4 అని ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విజయవాడ డివిజన్ లో ఆకునూరు అనేటువంటి ఏరియాలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆకునూరు అనేటువంటి ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి యూఆర్ క్యాండిడేట్కి ఉందన్నమాట. ఇది యూఆర్ క్యాండిడేట్కి ఇక్కడ జీడిఎస్ ఏబిపిఎంకి శాలరీ స్టార్టింగ్లో 10,000. సో దీనికి సంబంధించి 10,000 అని చెప్పేసి చూపిస్తుంది. దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే 1 అని చెప్పేసి ఇవ్వాలి మీరు. తర్వాత విజయవాడ డివిజన్లో అంబేద్కర్ అనేటువంటి బ్రాంచ్ ఆఫీస్ చూసుకుంటే యూఆర్ క్యాండిడేట్కి ఉంది. తర్వాత యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్న యూఆర్కి ఇలాగా ఎవరెవరికి వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ మీరు సెలెక్ట్ చూసుకోవాలన్నమాట. చూసుకొని యూఆర్కి ఎస్సీ ఎస్టీస్కి ఈ విధంగా మనకి 2, 3, 4 అని చెప్పేసి ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట విజయవాడ డివిజన్ కింద అయితే. సో అది మీరు చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ మీరు చూసుకొని సో దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, యూఆర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏ లొకేషన్స్లో ఉన్నాయనేది మీకు ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా కొంతసేపు టైం స్పెండ్ చేసి మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఇస్తారో దానికి ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఆప్షన్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి ఆప్షన్ కూడా చెక్ చేసుకొని సో దీనికి సంబంధించి ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా 34 అయితే ఉన్నాయి. సో 34కి సంబంధించి మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, నేను ఇక్కడ ప్రిఫరెన్సెస్ అన్ని కూడా ఇచ్చాను. ఒక ర్యాండమ్గా ఇచ్చేసాను అనమాట. సో ఏదో ఒక నెంబర్ అని చెప్పేసి ఇచ్చాను మీకు చూపించడం కోసం. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి ఈ ప్రిఫరెన్సెస్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. సో ఓకే అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే వస్తుంది. సో నేను ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్పాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఓకే. సో మీరు ఒకసారి దీనికి సంబంధించి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా చూసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో మీరు ప్రింట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు ప్రింట్అవుట్ వస్తుంది. సో ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.